శరీరాన్ని పూనదమ్మా, ఒక మానవ శరీరాన్ని. భక్తితో ఒక దేవత నాకు ఈ విధంగా నాకు కలలో కనబడింది, నాకు ఈ విధముగా చేయమని చెప్పింది అని అంటే నమ్ముతాము. కానీ శరీరాన్ని ఈ విధముగా నాకు ఎల్లమ్మ తల్లి, నల్లపోచమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, కనకాల కట్టమైసమ్మ తల్లి, మల్లన్న ఇలా వచ్చాడు అని చెప్తూ ఉన్నారు కదా, వాస్తవికంగా అది అవాస్తవం. అలాంటి విషయాలు మన దగ్గర లేవు. ఒక దేవత శరీరాన్ని పూనితే లోక కళ్యాణం గురించి మరి దేవతలు ఒక శరీరాన్ని వెన్నుకునేటప్పుడు నువ్వు ఎలా పుట్టావు, నీ వంశ చరిత్ర ఏంది, నీ వంశ ఆదిబీజం ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పుణ్యమైన జీవితానికి ఎన్ని పుణ్యమైన కార్యక్రమాలు చేశావు, నీ యొక్క కర్మలకి ఫలితాలను ఏమి ఇచ్చావు, నీ వల్ల చేయవలసిన గొప్ప కార్యక్రమాలు ఏమున్నాయి అని చెప్పడానికి శరీరం చాలా అవసరం పడుతుందని అంటే, అలా దేవత గుణాలకి చూడండి. యుక్త వయసులో ఆడపిల్లలు వచ్చేసి ఎల్లమ్మ తల్లి వస్తుందని అంటున్నారు, యుక్త వయసులో వచ్చేసి నాగదేవత వస్తుంది అంటున్నారు, యుక్త వయసులో వచ్చేసేసి నా మీద ఈమె వస్తుంది ఆమె వస్తుంది అన్నారు. నిన్నగాక మొన్న అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఒక వ్యక్తి ఆ రోజు మనం షూట్లో ఉన్నప్పుడు ఏమన్నారంటే, అమ్మ శివుడే వస్తున్నాడు అంటే, అమ్మ 3 రోజులు కండి వాడి ఈపు పగలకపోతే నన్ను అడగండి అని నేను చెప్పినానా. 3వ రోజు ఊరోళ్ళంతా ఎగబడ్డారు కొట్టడానికి. శాసనం, ఇతిహాస, పురాణం, తాళపత్రం, తాళ గ్రంథం అనేదమ్మా మహానీయులు మహారుషులు రాసింది ఇది. మీరంతా ఎవరమ్మా? ఒక ఎల్లమ్మ తల్లికి ఏం పని లేదా? ఏ శరీరం మీద పడితే ఆ శరీరంకి వస్తుందా? ఎక్కడ పడితే అక్కడ వస్తుందా? నియమం లేదా? నిబంధన లేదా? జమదాగ్ని, ఆమె భర్త జమదాగ్ని ఎవరు తెలుసా అమ్మ? ఋషి పరంపరలలో 7 మహర్షులలో 7వ వాడైన పరశురాముడు తెలుసా అమ్మ? ఎల్లమ్మ తల్లి కొడుకు. ఆయన పరశురాముడి చేతిలో గండ్రగొడ్డలి ఉంటుంది. ఆవేశానికి పోయి మన వాళ్ళు భక్తి అని చెప్పేసి అశ్రద్ధ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిని గుర్తు చేసుకోవాలి. జమదాగ్ని ఎవరు, పరశురాముడు ఎవడు అని చెప్పేసి వాళ్ళకి ఎంత బాధ అవుతుండొచ్చు. ఒక తల్లిని మనం అవహేళన చేస్తున్నాం కదమ్మా. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నా, ఆంధ్రాలో చూసుకున్నా, ఏ రాష్ట్రంలో చూసుకున్నా మాకు వీళ్ళు వస్తారు, మాకు వాళ్ళు వస్తారు అని చెప్తే ఎందుకు వస్తారు అసలు? నీకు మీద శరీరం మీద నువ్వు ఏం ఘనకార్యాలు చేసావని నీ మీదకి వస్తారు. నువ్వు ఏ చరిత్రలో ఏ శాసన పురాణాల గురించి నీకు తెలుసని వస్తారు. ఒక సాధువులకు రారు, ఒక అఘోరాలకు రారు, ఒక పురోహితులకు రారు, ఒక వేద పండితాలు చదివినవాడు 18 పురాణాలు చెప్పగలిగిన అనర్గళమైన భక్తులకు రారమ్మా దేవుళ్ళు. నీ జన్మ అవసరం లేదా? నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అవుతావో, ఇంటర్ ఫెయిల్ అవుతావో, నీది ఏది ఉంటుందో తెలియదు. కానీ ఒక దేవత శరీరం మీదకి వచ్చేస్తుందా? అక్కడ వేదాలు పండితులు చదువుకొని అక్కడ మొత్తుకుంటున్నారమ్మా. 24 గంటలు అనర్గళంగా మంత్రాలు చదవగలరు వాళ్ళు. అలాంటి వాళ్ళ మీదకి దేవుడు ఎందుకు వస్తలేడు తల్లి? అలాంటి వాళ్ళ మీకు రాకూడదు ఆ దేవుడు? ఎవరి మీదకి రావాలి? దేవుడు ఎక్కడైతే విలువ ఉంటుందో, ఎక్కడైతే గౌరవం ఉంటుందో అక్కడ దేవుడు వస్తాడు కదా. నీ శరీరం ఏంది, నువ్వేంది, నీ పుట్టుకేంది, నీ తారం ఏంది, నీ తారత్వం ఏంది, నీ వంశం ఏంది, నీ అభివృద్ధి ఏంది, నీ జన్మం ఏంది అని చెప్పేసి ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఒక దేవత అవలీలగా శరీరం మీదకి వచ్చేస్తుంది అంటారమ్మా. అలా వచ్చినప్పుడు శాస్త్రంలో ఏముండేనంటమ్మా, పూర్వము ఒక దేవత శరీరం మీదకి వస్తే ఒకటి వేడివేడి సలాకు ఇట్లా నిప్పుల్లో పెట్టేసి అరికాళ్ళకు పెట్టేవాళ్ళంట. అలా పెట్టినప్పుడు ఆవిడ అది పెట్టినప్పుడు ఆమె కూడా ఆశీర్వాదం ఇచ్చి బలంగా, ధర్మంగా, శాంతియుతంగా కూర్చుంటే ఓహో అమ్మవారు పూనారా అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది మొదలు పెట్టాలి. అలాంటిది పెడితే అప్పుడు అర్థమవుతుంది దేవత ఏడికి పూనింది, ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చిందో. అలా చేసేవాళ్ళు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. నేను మొన్న ఛానల్లో కూడా చెప్పా. దేవత వస్తుందంటే కర్నూల్లో ఒక స్త్రీకి చేతిలో నిప్పులేశారు. నిప్పులు వేయగానే ఆవిడ నిప్పులు పడేసేసి బయటకు ఉరికిందంట. ఉరికిన తర్వాత ఏందమ్మా ఏం జరిగింది, ఏం సంగతి అని అడిగితే బాధపడి చెప్తే చేతి ఓపెన్ చేసి చూస్తే చేతులు అన్ని బొగ్గులు ఉన్నాయమ్మా. ఎన్ని బొగ్గులు ఉన్నాయి. అలాంటివి చేయట్లేదు మనం ఇక్కడ. దేవత రాగానే ఇంకా తానా అంటే తందానా అనుకుంటూ మనం ఎదురులాడుతున్నాము. ఇంకా వాళ్ళకి హద్దు పద్దు ఏది ఉండదు. అడిగే వాళ్ళు కూడా ఛానల్ వాళ్ళు ఎలా అడుగుతారా అర్థం కాదు. నీకు దేవత వస్తుంది కదా, నీకు ఏమొస్తున్నది, నా భవిష్యత్తు చెప్పు అని చెప్పేస్తే సిగం అనేది ఎందుకు ఊగుతారు తెలుసా అమ్మా? అసలు వీళ్ళకి సిగం అనేది లేదు ఇక్కడ. సిగానికి పూర్తి పేరు ఏం తెలుసా అమ్మా? సిగ కట్టకపోవడము అంతే. దాని పేరు సిగం అంటే ఊగడం కాదు. సిగ కట్టకుండా ధర్మ కార్యక్రమాలను చేయకుండా కొంతమంది ఉన్నారు. మొన్న చూసాము, ఆ అమ్మ ఎవరో నాకు తెలియదు, అలా చేస్తారు. ఎందుకు చేస్తారు ఆ సౌండ్లు అమ్మా? అలా సౌండ్ చేస్తుంది ఏ దేవతన్నా? దయ్యాలు భూతాలు గజ్జల సౌండ్ చేస్తాయి. నేను చెప్పాను కదా, ప్రేతాత్మలు గజ్జల సౌండ్ చేస్తాయి. దేవత ఎప్పుడూ శబ్దం చేయదు. బాగా గమనించండి. గర్భగుడిలో దీపం కూడా ఇలా కదలకుండా సైలెంట్గా ఎందుకు ఉంటుంది తెలుసమ్మా? సూక్ష్మంలో మోక్షం ఉంటుంది. పరమాత్ముడు చాలా ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఆయనని డిస్టర్బ్ చేయొద్దంటారు. ప్రత్యక్షమైన గుడి శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగం, అది కదులుతూ ఉంటుందంట. తండ్రి ఊపిరి పీల్చుకుంటాడు అంటాడు. అదమ్మా భక్తి. నువ్వు ఎల్లమ్మ తల్లి అని చెప్పేస్తే మరి ఎల్లమ్మ తల్లి వచ్చిన శరీరంతో ఏం పనులు, ఏ విధంగా ఎక్కడ పోతున్నావు? నీ ఆరోగ్యం దెబ్బతింటుంది, వంశం దెబ్బతింటుంది, ఇల్లు సంసారం దెబ్బతింటుంది. నీకు చేసుకునేవాడు నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అని ఎవడు చేసుకోడు. మళ్ళీ చేసుకున్న వాడి చేతిలో నువ్వు ఏదో తెలియని వీళ్ళకి బలవుతావు. ఎంతమంది దేవతలు వచ్చినారని చెప్పిన వాళ్ళు ఈరోజు బతుకులు ఎలా ఉన్నాయి తెలుసా అమ్మా? బ్రతుకు కోసం చేసుకునే జీవితాన్ని దేవత పేరు పెట్టకూడదమ్మా. అలా పెట్టేంత ధైర్యం చేయొచ్చా? ఎంత గొప్ప చరిత్ర అమ్మా మన భారతదేశం. నేను భక్తున్నే కదా అని చెప్పి 100 మంది అంటారు కదా. అలా నువ్వు 100 సార్లు చెప్పు భక్తుడు కానీ.
కానీ దేవుడిని అని చెప్పుకోవడం ఎందుకమ్మా విలువ తీసేది? బోనం ఎత్తుకొని ఎల్లమ్మ తల్లి అంటే మరి ఎల్లమ్మ తల్లి బోనం ఎత్తుకుంటే మరి ఎవరికి ఇవ్వాలమ్మా బోనం తీసుకెళ్ళి? ఎంతమంది బ్రాహ్మణులు ఈ రోజు తిండి లేక ఇబ్బంది పడుతున్నారు తెలుసా అమ్మ? ఒక్కరోజు కూడా అబద్ధం ఆడరు వాళ్ళు. ఒక్కరోజు కూడా నాకు దేవుడు వస్తాడని చెప్పరారు. గర్భగుడిలోనే కూర్చుంటారుగా. ఏ దేవుడు ఇమీడియట్లీ రావచ్చుగా, పక్కనే ఉంటాడుగా. వాళ్ళకి ఎందుకు రాడు దేవుడు? ఒక పురోహితుడికి ఎందుకు రాడు దేవుడు? ఒక సాధువులకు ఎందుకు రాడు దేవుడు? ఎక్కడో పుట్టిన నీకు అంత అవలీలగా నా తల్లి ఎల్లమ్మ దొరికిందా? ఒక్కసారి నేను కోరుకునేది ఏంటంటే ఎల్లమ్మ తల్లి ప్రత్యక్షమైతే ఇక ఆవిడ 5 పడగలిప్పి అందరిని వేసుకుపోవాలమ్మా. అడిగే వాళ్ళు కూడా, యాంకర్లు కూడా అడిగేది ఏంటంటమ్మా, అవగాహన లేని ప్రశ్నలు. అది ఎక్కడ నాట్యము, ఎక్కడ పాట, ఎక్కడ మాట, ఎక్కడ అది సిగం అనేది చాలా పవిత్రమైన తల్లి. భక్తితో చెయ్యి నువ్వు, అంతేకాని నేనే ఎల్లమ్మ అంటే ఎట్లమ్మా? భక్తితో ఊగు నువ్వు, కానీ నేనే ఎల్లమ్మ అంటే ఎట్లమ్మను? ఎల్లమ్మ తల్లికి అంతా అన్ని విధాలుగా ఎందుకు చెప్పుకొస్తున్నారు తెలుసా అమ్మ? ఎల్లమ్మ తల్లి తెలంగాణకు ఇలవెలుపు. మీకు తెలిసిందా? తెలంగాణ ముత్తైదు అంటారు ఆవిడని. ఆ తెలంగాణ ముత్తైదు అందరికీ పాము రూపంలో దర్శించేసరికి ఆమె భక్తితో వస్తుంది కదా, ఆవిడ నవలీలగా నెత్తి మీద వేసుకుంటున్నాం. ఎంతమందికి ఇది ఆ ఇంటి కులదైవం ఇలవెలుపులని తెలుసు? కులదైవం ఇలవెలుపుల వరకు తెలియదమ్మా. ఈడ ఆ అత్తలకే తెలియదు, నిన్ను కన్నా నీ తల్లికే తెలియదు నీ కులదైవం ఎవరో, నీ ఇలవెలుపులు ఎవరో. అంత సులభంగా ఎల్లమ్మ తల్లి వచ్చేస్తుందా? ఎల్లమ్మ తల్లికి ఏం పని లేదా? ఈసారి ఎల్లమ్మ తల్లి వచ్చేటప్పుడు పక్కనే జమదాగ్ని కూడా వచ్చేవాడు ఉంటే బహు ఉత్తమంగా ఉంటుందమ్మా ఆ సమావేశము. అప్పుడు అర్థమవుతుంది ఇక. ఎందుకంటే ఇక్కడ ఏం అనేవాడు లేడు కదా. వ్యూవర్స్ కావాలి, షోస్ కావాలి, డిస్కషన్ కావాలి. అలా చేయడం తప్పు. ధర్మాన్ని ఎప్పుడు కూడా ధర్మాన్ని కాపాడుకోవాలి. అధర్మం అనే విషయం వచ్చినప్పుడల్లా ధర్మాన్ని